మహాత్ములు నిశ్చయంగా ఉంటారు. వారికి వ్యక్తిత్వం, ఉపాధి కూడా ఉంటుంది. నీటి మీద రాతల్లాగా వాళ్ళ జీవన చర్యలన్నీ ఉంటాయని రమణ మహర్షి వివరించినట్టు చెప్తారు. నిజమే, మన దేశంలో మహాత్ములు లేని కాలమే లేదు. ఈరోజు కూడా మన భారత జాతిని సముద్ధరిస్తూ సంరక్షిస్తున్నది ఎక్కడెక్కడో పగటి వేళ కనిపించని వెలుగుతారల వలె అణిగిన మహాత్ముల తపస్సే అని పెద్దలు, మాస్టర్ లాంటి వారు చెప్తారు. ఒకసారి మాస్టర్ గారిని అడిగాను నేను, సార్ మీరున్నారు, మీరు మాకెన్నో మంచి విషయాలు వివరిస్తారు, మా జీవితాలు అర్థవంతంగా జీవించడానికి కావలసిన విషయం ఏదైతే మాకు మా ఇళ్లలో కానీ, కాలేజెస్లో కానీ, స్కూళ్ళలో కానీ, లోకల్లో కానీ లభించదో అది మీరు వివరించి చెప్తున్నారు. మా మనసుకు హత్తుకునేట్టు మా బుద్ధి, మా ఆలోచన, మా హేతు సామర్థ్యం కలిగినటువంటి, అంటే మా లాజికల్ మైండ్ కూడా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారు. అటువంటిది ఇప్పుడు ఒక అవధూతమూర్తి మహాత్ములు ఉన్నారు, వారు ఏం మాట్లాడరు. అదేవిధంగా వారు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలని ఏమీ పెట్టుకొని చేయరు, వాళ్ళ అంతరంగం ఏంటో మనకు వివరించరు. అట్లాంటి వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగము అని అడిగితే ఆయన అన్నారు, మాటలు చెప్పేవాళ్ళకంటే, అంటే అది చెడుని కదా ఆయన భావం, సత్సంగం ప్రతివారికి అవసరం, కానీ మాట్లాడకపోయినంత మాత్రాన, ఆశ్రమాలు, మఠాలు, ఉపదేశాలు చేయకపోయినంత మాత్రాన ఆ మహానుభావుల్ని మనం సంశయించరాదు. ఒక మహానుభావుడు ఒక ప్రాంతంలోనూ ఆ రోడ్డు మీద ఇలా నడిచినా ఆ రోడ్డు పవిత్రం అవుతుంది. ఒక సమాజంలో వారు జీవిస్తే ఆ సమాజం ప్రభావితం అవుతుంది. అది మనం గుర్తించలేకపోయినా తపస్సున్న మహానుభావులు గుర్తించగలరు. అందుచేత మహాత్ముడు అంటే ఉపన్యాసం చెప్పాలో, ఉపదేశం ఇవ్వాలో, ఆలయ మఠాది నిర్వహణలు చేయాలో, ఒక కార్యక్రమాలు యజ్ఞయాగాదులు చేయాలో అని అనుకోరాదు. అదేవిధంగా ఇట్లాంటి మహాత్ములు ఉన్నారని భాగవతం చెబుతుంది. భాగవతంలో జడభరతుడు, తర్వాత సుఖమహర్షి, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది ఆ అవధూత స్థాయికి చెందిన మహాపురుషులు. అవధూత గీత పూర్తిగా అటువంటి వాళ్ళ లక్షణాలు వివరిస్తుంది అని మాస్టర్ చెప్పారు. అంటే ఒక మహాత్ముడు ఒక క్షణకాలం ఎక్కడైనా ఉన్నా కూడా ఆ స్థలం పరిశుద్ధం అవుతుందని, పవిత్రం అవుతుందని, అదేవిధంగా వాళ్ళ సాన్నిధ్యానికి వెళ్ళగానే నిష్కారణంగా మన మనసు కూడా శాంతిస్తుందని ఈ విధంగా శాస్త్రాలు చెప్తున్నాయని, మహాత్ములు చెప్పారని మాస్టర్ వివరించారు. దేవుడి పేరుతో ధర్మం ఉన్నది, నిజమైన మహాత్ములు ఉన్నది ఎంత నిజమో, అన్ని రంగాల్లాగే అక్కడ మోసం ఉన్నది. కొందరు ఉదర నిమిత్తం బహుకృత వేషమని, అందులోనూ కూడా దుర్మార్గమైనటువంటి పలు కోణాలు ఆవిష్కారం అవడం, అనేక మంది దేవుడి పేరుతో మోసగాళ్ళు కనిపించడం మనం చూస్తాం. విద్యా విధానంలో ఒక లోపం ఉందని, ఏ విధంగా అయితే చదువు నేర్చుకోవటం మనం మానేయలేము, గాలిలో కాలుష్యం ఉందని ఊపిరి పీల్చడం మానేయలేము, వివాహ వ్యవస్థలో ఎవరో కొందరు దుర్మార్గులాన్ని వివాహ వ్యవస్థను కాదనలేము, అన్నం తింటే ఎవరికో బాగలేకుండా వచ్చిందని అందరం అన్నం తినడం మానేయలేము. అందుకని అదేవిధంగా మనం ఖచ్చితంగా మహాత్ములను సేవించవలసిందే, వాళ్ళని గుర్తించవలసిందే. అన్ని కాలాల్లో మానవుల తరుణోపాయం ఏదైనా ఉంటే అది మహాత్ముల సేవే అని పెద్దలు చెప్తారు. ఆ భావాన్ని బట్టి చూస్తే ఇటీవలి వరకు, అంటే సుమారు ఒక 32 ఏళ్ల వరకు దేహధారిగా ఉన్న ఒక అమ్మను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మన తెలుగునాట పల్లెల్లో కష్టమయ జీవితం గడిపే స్త్రీలు ఎక్కువ. కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే అందులో పురుషుడు శ్రమ పడతాడు, కృషి చేస్తే చేయవచ్చును, కానీ ఎక్కువ ఆ ప్రెషర్నంతా అనుభవించేది మాత్రం స్త్రీమూర్తి. కుటుంబం యొక్క ఆవిష్కారంలో ఉండే సమస్యను అతి ఎక్కువ నెత్తికెత్తుకుని అల్లాడిపోయేది, గుండెలు అలసిపోయేలాగా కష్టపడేది ఆడవాళ్లే, అందులో అనుమానమే లేదు. అటువంటి మన స్త్రీలకు ప్రతినిధి ఒక అమ్మ. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఆకలి దప్పులతో ఎవరు ఆత్మాన్వేషణ చేయలేదని మహాత్ములు కూడా చెబుతారు. కానీ ఆకలి దప్పిక ఉన్నప్పటికీ దాన్ని దిగమింగి తన వాళ్ళకి అది పెట్టి తాను సగం తిని పస్తుండి అందులో కూడా సాధన చేసి ఒక మహోన్నతమైన జ్ఞానస్థాయిని సాధించిన మహాపురుషులు కూడా ఈ భూమి మీద ఉన్నారు. అందులో స్త్రీమూర్తులకు మనం శతసహస్ర కోటి వందనాలు అర్పిస్తాం.
ఒక విశేషం ఏంటంటే, వర్ణ వ్యవస్థ పేరుతో మన వాళ్ళు కొట్టుకు చచ్చే రోజుల్లోనే గాంధీ మహాత్ముడు ఒకప్పుడు స్వాతంత్ర్య సమరం కోసం కృషి చేసే రోజులలో కురుమద్దాలనే విజయవాడ దగ్గర ఒక గ్రామంలో మాల పిచ్చమ్మ గారనే ఒక మహనీయమూర్తి, ఆమె కూలి చేసుకునే స్త్రీమూర్తి, ఆమెలో దివ్యత్వ ఆవిష్కారం కావటం ఎందరో చూశారు. గాంధీ వారి ఆమెను దర్శించారు. నాయనా, లోకసేవ చేస్తున్నావురా, నారాయణ సేవ చేస్తున్నావురా తండ్రి అన్నది. ఆవిడ చాలా పొడవుగా పెద్ద దేహంతో ఉండేవారట. గాంధీ తల్లి గుండె మీద తలబెట్టినట్టు ఆ వృద్ధురాల్ని స్పర్శించి నమస్కరించారట. ఆమె బిడ్డన్లాగా ఆయన ఆక్కును చేర్చుకుందని అక్కడి వారు చెప్తారు. అదేవిధంగా గాంధీ మరణాన్ని కూడా ఆమె ముందుగానే సూచించారని కూడా అక్కడి భక్తులు చెప్తూ ఉంటారు. అటువంటిది చాలామంది స్త్రీలు వేదకాలం నుంచి ఈనాటి వరకు ఇన్ని కష్టమయమైనటువంటి విపత్కర పరిస్థితులలో వాళ్ళు కుటుంబాన్ని కలిగి ఉంటారు. అందులోంచి తల్లిదండ్రుల మాటను అనుసరించి వివాహాలు చేసుకుని పిల్లల్ని గని వాళ్ళ చేత బాధలు పడి ఇవన్నీ ఎలా ఉన్నా కూడా తాము మాత్రం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని పొందిన తీరు, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచిన తీరు తలుచుకుంటే మన హృదయం ద్రవిస్తూ ఉంటుంది. అటువంటి మాతృమూర్తులకు ఎన్ని నమస్కారాలు చెప్పుకున్నా, ఎన్నిసార్లు మన శిరస్సు వంచి ప్రణామం చేసినా మన కృతజ్ఞతాంజలి సంపూర్ణం కాదు. అటువంటి వాళ్ళలో మాస్టారి దయ వల్ల, నా పూర్వపుణ్యం వల్ల ఎన్నో యుగయుగాలుగా జన్మలుగా మనం చూడ తగినటువంటి మాతృమూర్తులలో ఒకరైన అచ్చమ్మ అనే పేరున్న చివటమ్మను నేను ఒకసారి చూడగలిగాను. ఆ అమ్మ ఎంత విశేషమైన మూర్తి అంటే, ఆమె నన్ను ఎంతో విశేషంగా అనుగ్రహించటం, ఈ ఆధునికమైన యోచనా విధానంలో ఉండేటువంటి దానికి ఆమె దగ్గర నాకు సమాధానం లభించటం వెనుకటిన మాట్లాడుకోవటంలో నేను చెప్పి ఉన్నాను. రేపటి రోజున ఆ అమ్మ దివంగతులైన రోజు 32 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 32 ఏళ్ల తరువాత కూడా ఆ మహానుభావురాలు ఆమె జీవిత విధానం, ఆమె నిర్వహించినటువంటి అద్భుతమైన మానవీయ కోణం, ఆధ్యాత్మికత మనందరికీ అనుసరణీయం. తణుకు దగ్గరే ఉండే చిన్న పల్లె చివటం. అందమైన పచ్చటి పొలాల మధ్యలో ఎక్కువ కొబ్బరి చెట్లు, పచ్చటి పొలాలు, రకరకాల పంటలు, పైర్ల మధ్యలో ఉండే గ్రామం చివటం. అక్కడ చిన్న రామాలయం, ఆ రామాలయం పక్కనే ఒక పూరిపాక, అదే ఆమె నివాసం. ఈ భారతదేశ చరిత్ర అంటూ రాయడం జరిగితే ఆ చరిత్రలో తప్పనిసరిగా వ్రాయవలసిన వ్యక్తులలో ఉండదగిన మూర్తి ఆమె చివటం అమ్మగారు, అచ్చమ్మగారు. ఇకపోతే మామూలు ప్రపంచం ఏం చెప్పు ఉంటుంది, ఆమె గుడ్డలు ధరించరు అని చెబుతారు. నిజమే. ఆమె ఉండే మానసిక స్థాయిలోంచి చూస్తే ఆమె దిక్కులే అంబరముగా కలిగిన దిగంబరి. ఒకవేళ శివుడు దిగంబరుడని మనలో ఎవరైనా ప్రస్తుతించడం నిజమైతే, ఆ అంతటా విస్తరించిన ప్రకృతిగా తానైన మన మాతృమూర్తి, మన అందరి అమ్మలగన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చిన యమ్మ, దుర్గమాయమ్మ. అటువంటి అమ్మ అచ్చమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ పటుత్వ సంపదలని చేసిన స్తోత్రం కంటే మన బ్రతుకుకు, మన జీవితాలకు, మనకు అందరికీ ఏది అవసరమో అట్టి శ్రేయస్సును తన తపస్సుతో విచ్చేసినటువంటి ఒక మాతృమూర్తి ఈ అచ్చమ్మ. ఆమె జీవిత చరిత్ర గ్రంథాలు చాలా వచ్చి ఉండొచ్చు, కానీ చివరి రోజుల్లో ఆమె అద్భుతంగా ఉండేవారు. ఆమె నాకు ఒక వాగ్దానం చేశారు. ఏం కావాలి బాబు అని అడిగారు. ఆమె మాటల్లో ప్రేమ జాలువారేది. ప్రేమ రంగరించి చెప్పడం, హృదయంలోంచి మాటలు రావటం అంటే ఆమె దగ్గర మనం చూచేవారం. అంటే అడగగానే నేను అన్నాను, అమ్మా నాకు మరొక్కసారి ఇటువంటి మీ ప్రేమను పొందాలని ఉంది తల్లి, మీ సాన్నిధ్యం పొందాలంది అనుకున్నాను. ఆమె సరే అలాగే నాయన దానికేమన్నారు. నేనెంతో పరవశించాను. కానీ ఒక విషయం ఏంటంటే, నేను మళ్ళీ వచ్చి ఎంతనైనా ఆధునిక జీవనంలో అలవాటు పడిపోయిన వాళ్ళం కదా. కొంతకాలానికి అమ్మకు 81వ సంవత్సరంలో జూన్ నెలలో ఎవరో చెప్పారు అమ్మకు బాగుండటం లేదు, ఎన్నాళ్ళు దేహంతో ఉంటారో తెలియదు అని. నేను అనుకున్నాను, నాకు ఆమె వాగ్దానం చేశారు కదా, ఆమె సాక్షాత్తు ఈ సృష్టికి ఆధారమైన మాతృమూర్తి అయి చెప్పారు కనుక
నాకు మళ్ళీ దర్శనం ఇచ్చేంత వరకు అమ్మగారు ఖచ్చితంగా దేహంలో ఉంటారు అని నేను వాయిదా వేసుకుంటూ వచ్చాను. నిజానికైతే వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయలేదు నేను. అంటే నా నమ్మకం ఏంటంటే మాట ఇచ్చారు కనుక నేను ఖచ్చితంగా ఆమెను దర్శించడం జరుగుతుంది అని. కానీ మన భావాలు, మన యుక్తులు ఇవి మహాత్ముల, భగవంతుడి ప్రతిరూపాల వారి విషయంలో ఏ విధంగా జరుగుతాయి. కానీ నిజానికి అక్కడ ఏం జరిగిందంటే అమ్మ దాదాపు ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఆమె అడుగు పెట్టని ప్రదేశాలు లేవు. ఒక 60 ఏళ్ల పాటు ఆ గ్రామాల్లో, పరిసరాల్లో ఆమె పర్యటించేవారు. సమాధికి కొంతకాలం ముందు ఆమె దగ్గరకు వచ్చే భక్తులు చాలా కష్టాలు, ఇబ్బందులు పడి వచ్చేవారు. వాళ్ళతో అన్నారు, నువ్వు ఇక రానక్కర్లేదే అని. అంటే వచ్చి అమ్మ సమాధిని చూడకూడదని అర్థం కాదు దానికి. భౌతికంగా ఇలా దర్శించటానికి రానవసరం లేదని, నువ్వు ఎక్కడుంటే అక్కడే తమ అనుగ్రహాన్ని ప్రసాదించగలనని అమ్మ ఒక భక్తురాలతో అన్నారట. సరిగ్గా బాబా కూడా అదే అంటారు, మీరంతా ఇంకా ఇలా కష్టపడి రానవసరం లేదు అని. అంటే ఏం చూడటానికి రావచ్చు? ఎప్పుడైనా సమాధి చూడటానికి రావచ్చు. దేహంతో వారిని చూడటానికి ఇంకా రానవసరం లేదు, మీరున్న చోటే నేను ఉండగలను అని. అప్పుడు ఒకసారి ఒక భక్తుడితో అన్నదట ఆమె, నా సమాధి ఇక్కడే జరుగుతుంది, కాలం దగ్గరకు వస్తుందని. మరొకరితో, ఇది వెళ్ళిపోయాక కనిపిస్తుంది రా ఇక్కడ ఈ మకరందం అని కూడా ఒక రకమైన భావంతో అన్నారట. అవేవి ఆ భక్తులకు అర్థం కాలేదు. జూన్ నెల 7వ తేదీ 1981 ఆదివారం నాడు అత్తిలి హనుమంతరావు అనే ఆయన తమ సోదరులతో కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళారట. ఆ రోజు ఆమె శరీర స్థితి ఎంత ఇబ్బందిగా ఉందో అమ్మ తల వంచి గడప మీద పెట్టుకుని పడుకున్నారు. అంటే ఆమె దృష్టిలో ఎవరొచ్చినా అతను నారాయణ స్వరూపమే. వెంటనే అక్కడుండే భక్తులు, వారం నుంచి అమ్మ జ్వరంగా ఉన్నారు, లేచి కూర్చుంటామంటే లేవటం ఎందుకమ్మా, వచ్చింది హనుమంతరావు మన బాబే కదా అన్నారు. అంటే ఎవరు వచ్చినా లేవాల్సిందే అని అమ్మ లేచి కూర్చున్నారు. వారు నమస్కరించుకున్న తర్వాత ప్రసాదం ఇచ్చి, బహుశా ఆమె శరీరం ఎంత బాధ పెట్టుంటుందో, బాబు ఇక వెళ్ళొస్తారా బాబు అన్నారట. అంటే ఇంకా ఆమె ఇబ్బంది పెట్టకూడదని ఆ భక్తుల సముదాయం వెళ్ళిపోయింది. రోడ్డు మలుపు తిరిగేదాకా చూస్తూనే ఉన్నారు. గడప మీద తల ఉంచి పడుకున్న అమ్మ వెనకకు వంచి ఆ సాగిపోతున్న భక్తుల్ని, ఆ కొడుకుని చూస్తున్నారు. ఇంక నేను ఆమె చూస్తానో లేదో అనిపించిందట ఆయనకు. అంటే క్రమంగా చూసేవారికి కూడా ఆ స్ఫురణ కలిగిందన్నమాట. తర్వాత సరిగ్గా మరు రోజునే 8/6/81 సోమవారం రాత్రి అమ్మ సమాధి చెందారనే వార్త ప్రపంచానికి తెలిసిపోయింది. ఆ రోజు నాకు ఒక విశేషం. నేను మా మేనమామ వాళ్ళ ఊర్లో ఉన్నాను. ఆ రోజు వెళ్ళి పడుకోగానే పండు వెన్నెలలో అంతా, జగతి అంతా నిండిపోయిన వెన్నెలలో తడిసిపోతోంది. నేను చెవటం వెళుతున్నాను. మెల్లగా చెవటంలో వెళ్ళగానే అమ్మ ఎదురొచ్చి నన్ను ఆహ్వానించారు, దగ్గరగా పిలిచారు. అమ్మ ఎదురొచ్చి నన్ను ఆక్కున చేర్చుకున్నంత ప్రేమతో పిలిచారు. వెళ్ళగానే రామాలయం అంచున ఆమె కూర్చున్నారు. రారా కన్నా అని పిలిచి నా తలను తన కాలిపైన, మోకాలి పైన ఒడిలో ఉంచుకుని ఆ గొప్ప ప్రేమను వర్షిస్తున్నారు. ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే ఈ చుట్టూ ఉండే సమస్తము తానైనా అమ్మ నన్ను తన గుండెల్లో ఉంచుకున్న భావన కలుగుతోంది. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన నాకు అమ్మ ప్రేమ కొరతే. అదంతా మరిచిపోయేలాగా ఈ చుట్టూ ఉండే అనంత ప్రకృతి రూపంలో, విశ్వాంతరాళం రూపంలో, నా అంతరంగం రూపంలో ఒకటే అయిన చైతన్య స్ఫూర్తి కలిగిన నా మాతృమూర్తి అనుగ్రహాన్ని నేను అద్భుతంగా అనుభవించాను. అమ్మ ముఖం పైన నీడగా నాకు కనిపిస్తోంది. ఆ ముఖంలో గొప్ప తాదాత్మ్యం. నిజంగా ఆమెను చూస్తానే ఒక హై పవర్ జనరేట్ చేసే ఈ వైర్లు ఉంటాయి కదా, అటువంటి టవర్ కింద ఉన్న భావం కలుగుతుంది. అంటే మనకు తెలియకుండానే విద్యుత్ ప్రసారంలాగా, శక్తి ప్రసారంలాగా తపో ప్రసారం జరిగేది. ఆమె సాన్నిధ్యం ఎంత శక్తివంతమైతే కొద్దిగా స్మరణ సాధన చేసే మనలాంటి వాళ్ళకే ఇంకా ప్రపంచం అనేది అప్రస్తుతమై లోపల ఉండే చేతన స్ఫూర్తియే ప్రస్తుతంగా తోచి, అబ్బో అద్భుతం, ఆ భావంలోనే నేనున్నాను. అలా క్షణకాలంలాగా గడిచిపోయింది.
ఎవరో నన్ను లేపారు, తెల్లవారింది లేవవా అని. కళ అంతరించింది. నాకు అర్థమైపోయింది. సరిగ్గా నాకు అమ్మ కలలోకి వచ్చిన వేళ, అమ్మ దేహం విడిచిన వేళ ఒకటేనని ఆ తర్వాత తెలిసింది. 12:05 దేహం విడిచి ఎక్కడో మారుమూల పల్లెలో అమ్మ ప్రేమకై అల్లాడిపోయే ఒక శిశువు లాంటి నన్ను ఆ తర్వాత తెల్లవారినంత వరకు అనంత ప్రకృతి రూపమైన ఆ మాతృమూర్తి తన గుండెల్లో ఉంచుకుని ఆశీస్సులు అందించిన ఆ తీరుకు నేను ఏమని కృతజ్ఞత చెప్పగలను? జీవించి ఉన్నంత వరకు ఆ తర్వాత కూడా దాన్ని స్మరించడం తప్ప. నా స్మరణయే మీ అందరితో అమ్మ ఆరాధనకు అర్పించే నివాళిగా భావించమని మీలో ఉండే సర్వసాక్షి అయిన సాయినాథుడికి, మాస్టర్కి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.